రాష్ట్రంలో ఎడగారు పంట చేతికి వచ్చినా ఇంతవరకు ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ఏమిటని అఖిలపక్ష రైతు సంఘం నేతలు ప్రశ్నించారు. నెల్లూరు కలెక్టర్ కలిసి వారు వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లాలో 80,000 ఎకరాలు సాగు అయిందని, ఇప్పటికే 40% వరి కోత పూర్తవుతుందని, ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర 19,000 ఉంటే 15,000 రూపాయలకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న దళారులపై ఎందుకు చర్య తీసుకోలేదో అని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో చిరసాల కోటారెడ్డి, షానవాజ్ తదితరులు హాజరయ్యారు. ఎడగారు వరి కోతలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. జిల్లాలో దాదాపు 80,000 ఎకరాల్లో సాగు చేశారు. 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వస్తూ ఉంది. ఇప్పటికే 40% పంట పూర్తయింది. ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ కానీ, వ్యవసాయ శాఖ కానీ అసలు జిల్లాలో ఎంత సాగు అయింది, ఎంత పంట వస్తుంది, ఎంత కొంటున్నారు, ఎంత అమ్ముకుంటున్నారనే కనీసమైన వివరాలు కూడా వాళ్ళ దగ్గర లేవు. కనీసం రైతులతో మాట్లాడిన సందర్భం లేదు. 17,000 కొంటా ఉన్నారు ధాన్యం. సూపర్ ఫైన్ రకం 1638 KNM. మొత్తం రాష్ట్రం అంతా ఒక గింజ పంట లేదు. మన జిల్లాలోనే పంట వచ్చింది. ప్రత్యేకమైన పరిస్థితి. బయట రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు రానికుండా భయపెట్టి తరిమేసి ఇక్కడ ఉండే వ్యాపారస్తులు, మిల్లర్లు 17,000, మద్దతు ధర 19,000 ఉంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా కొనుగోలు చేయకుండా 2,000, 3,000 తగ్గించేశారు. దారుణమైన పరిస్థితి. సివిల్ సప్లైస్ వాళ్ళు మేనేజర్ గారు నిన్నగాక మొన్న ఒక ప్రకటన చేశారు పత్రికల్లో. మేము మిల్లర్లతో, ట్రేడర్లతో మాట్లాడాము. ధాన్యాన్ని నెమ్ము శాతం 23% ఉంది కాబట్టి వాళ్ళు తగ్గించుకుంటున్నారని. మేము చెప్తున్నాము, పుట్టికి 850 కేజీలు అయితే 70 కేజీలు అదనంగా 920 కేజీలు తీసుకున్నారు. నెమ్ము శాతం ఉందనే కదా. మరి దాని ఎందుకు మీరు మాట్లాడలేదు? అందుకని అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టర్ గారు, ముఖ్యంగా సివిల్ సప్లై జోక్యం చేసుకొని ఇంక రాబోయే పంటనైనా కూడా మద్దతు ధర కనీసం 20,000 పెట్టి కొనాలని చెప్పి మేము అఖిలపక్ష రైతు సంఘం తరఫున కోరుకుంటున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సంవత్సరాల ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడాం. పెన్నా నది పొల్లు కట్టలు, నెల్లూరు పారుదల కాలువలు, చెరువులు మొత్తం తెగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈశాన్య రుతుపవనాలు ఈ నెల 15 తేదీ స్టార్ట్ అయ్యి మన జిల్లాలో తుఫాను హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఈ 2-3 నెలల్లో భారీ వర్షాలు పడితే విజయవాడలో 36 గంటల్లో 26 సెంటీమీటర్ల వర్షం పడినందువల్ల ఈరోజు జిల్లా మొత్తం విజయవాడ అంతా మునిగిపోయింది. 3-4 గంటలు కానీ మన జిల్లాలో కానీ వర్షం అధికంగా పడితే నెల్లూరు ముందు మునిగిపోద్ది. ఆ తర్వాత అన్ని కట్టలు దిగిపోతాయి. సంవత్సరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకుంటాయా లేదా అనే పరిస్థితి కూడా అసలు ఆఫ్రాన్ కూడా పూర్తి కాలేదు. ఇంతవరకు పనులు కూడా మొదలు పెట్టాల. దారుణమైన పరిస్థితి. మేము అడిగింది ఏంటంటే, వరదలు వస్తే, అధిక వర్షాలు వస్తే, తుఫాన్లు వస్తే మీరు ఏమీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారో ప్రజలకు తెలియజేయాలని చెప్పి